లెవెల్ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అంటే ఏ ఒక్క విషయంలోనో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందంటే ఆలోచించొచ్చు, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. కానీ రైతులకు సంబంధించి ప్రతి అంశంలో కూడా ప్రభుత్వ వైఖరి ఇట్లానే ఉంది. వ్యవసాయాన్ని వెనక్కు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వ వైఖరి కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే రైతుల ఒకటి చాలా పాయింట్స్ జమ అవుతున్నాయి. ఇప్పుడు రైతులకి ఏ విధంగా నష్టపోతున్నారు, రైతులకి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది తెలంగాణలో అంటే. సో ఇవన్నీ 1 by 1 ఒకటే దగ్గర పేర్చుకుంటా పోతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు చేసిందేమీ లేదు, చేయబోయేది ఏమీ లేదు అనేది భావించాలా? వాళ్ళ తప్పకుండా అంటే ఒక రైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందనే దానికి నిదర్శనం గత 10 సంవత్సరాల పాలన. ఇవాళ 10 నెలల పాలన చూస్తే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. రైతు సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది, కుట్రలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఇవాళ ఒక్క అంశానికి మరో అంశం జోడించుకు ముందుకు పోతుంది, కానీ ఒక అంశాన్ని ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టి ఈ అంశాన్ని ఇక్కడే ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా తీర్చాలి, సమస్యలు పరిష్కారం చేయాలనే మార్గం ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం పైన దృష్టి పెట్టలేదు, ఆ దిశగా ఆలోచన చేయలేదు. మనకు ఉదాహరణ తీసుకుంటే రైతు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆనాడు ఒక రుణమాఫీ చేసిన 2-3 రోజులు మేము మొత్తం రుణమాఫీ చేశామని కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా మాటల యుద్ధం ఇటు ప్రకటనలు చేశారు. కానీ తర్వాత సీన్ చూస్తుంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఇవాళ రాష్ట్ర రైతాంగం పరిస్థితి కనిపిస్తుంది. రుణాలు తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడంతో వారు అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ అటు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి చెప్పులు అరిగేలా తిరిగినా వారికి కనీసం కూడా సమాచారం ఇవ్వట్లేదు. ఆ రైతులంతా కూడా ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, ర్యాలీలు తీస్తున్నారు. మాకు ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ పెడతారు, ఎప్పుడు దీనిపైన ఒక పరిష్కార మార్గం చూపిస్తారు, ఒక నిబంధనలు ఏంటి, ఎందుకు మాకు రుణమాఫీ కాలేదు, ఎప్పటి వరకు మాకు రుణమాఫీ చేస్తారు అని వారు నిలదీసి అడిగినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ స్పందన లేకపోగా కనీసం మీకు ఈ డేట్ వరకు రుణాలు మీ పూర్తి చేస్తాం, మీ రుణాలు తీర్చే బాధ్యత మాది అని చెప్పిన పట్టించుకున్న పాపాన ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇవాళ చేయకపోవడంతో రైతులంతా కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు. వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ మాకు ఎద్దడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు రాజ్యం బాగుపడదు అని చెప్పేసిన మాటలు మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళ రైతుల నుంచి కనిపిస్తుంది. మనకు రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ వాళ్ళ పూర్తి చేయలేని ప్రభుత్వం, ఈ అసమర్థత ప్రభుత్వం రేపు పొద్దున మాకు రైతు భరోసాతోటి మాకు భరోసా ఏం కల్పిస్తుంది, ఈ రుణమాఫీ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పలేని ప్రభుత్వం మాకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? ఇవాళ సాక్షాత్తు ఒక మంత్రి, ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఇవాళ రుణమాఫీ పూర్తి చేయండి, మేము రైతు భరోసా ఇవ్వమని చెప్పడం పట్ల ఖచ్చితంగా రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే రుణమాఫీ 5 ఏళ్ల వరకు కూడా పూర్తి చేయకపోతే 5 ఏళ్ల వరకు కూడా మాకు రైతు భరోసా ఇవ్వరా? మాకు చాలామంది ఇప్పుడు అంటే దాదాపు 1 కోటికి పైచీలకు రైతాంగం ఉంటుంది. ఆ రైతులంతా కూడా చాలామంది కూడా రుణాలు తీసుకోరు. చిన్న సన్నకారు రైతులు ఉంటారు, వారికి రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వరు. అలాంటి రైతులకు కూడా ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోవడం అంతర్యం ఏంటని చెప్పేసి కూడా వారంతా ప్రశ్నిస్తున్నారు. అంటే రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేయకపోగా మాకు చిన్న సన్నకారు రైతులకు కూడా ఇవాళ రుణాలు పక్కన పెడితే మాకు ఇచ్చే రైతు భరోసా కూడా ఇవ్వరా? మీరేంది, మీ ప్రభుత్వం ఏందని చెప్పేసి కూడా వారంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలోనే ఇటు ఇప్పటికి 22 లక్షల మందికి ఇంకా అఫీషియల్గా రుణమాఫీ చేయాలని చెప్పారు. కానీ 22 లక్షల మందికి ఒక లెక్క అయితే ఇంకా 50 లక్షల పైచిలుకు మందికి ఇవాళ ఏ విధంగా మీరు రైతు భరోసా అమలు చేయరని చెప్పేసి కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రుణమాఫీకి సంబంధించే ప్రభుత్వ వైఖరితో చాలా మంది రైతులంతా కూడా అనేక చోట్ల ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రుణమాఫీకి సంబంధించి ఆందోళనలు జరిగినాయి. కానీ ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చింది. మరి దీన్ని రైతులు ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని వారు రైతులంతా కూడా భావిస్తున్నారు. అందుకు మనకు చూస్తున్న ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు మనకు నిత్యం కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా నిత్యకృత్యమైంది. వాళ్ళ వ్యవసాయం చేసుకునే రైతు, బావి దగ్గరికి పోవాల్సిన రైతు వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ రుణమాఫీని ఏ విధంగా అయితే వేసిందో అదేవిధంగా ఇవాళ రైతు భరోసాను కూడా అదేవిధంగా వేయనున్నదని చెప్పేసి కూడా రైతులంతా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇది మార్పు అంటే ఖచ్చితంగా ఈ మాలో మార్పు తీసుకొచ్చేలా చేసింది అనేది మాత్రం ఇవాళ రైతులకు ఒక నమ్మకం అయితే వచ్చింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రైతులే స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వంలోని పెద్దల ఇళ్లను ముట్టడించడం కావచ్చు, ప్రభుత్వ అధికారులను నిలదీయడం కావచ్చు, ఇటు మంత్రులను నిలదీయడం కావచ్చు, ఎమ్మెల్యేలను నిలదీయడం కావచ్చు, ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు అక్కడ రైతులు ఏ విధంగా అయితే ధర్నాలు, నిరసనలు తీసుకొచ్చి ఆ రైతు చట్టాలను వెనక్కు తీసుకునేలా రైతులు పోరాటం చేశారో ఇక్కడ కూడా
పరిస్థితి వచ్చే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతు ఎన్నన్నా భరిస్తాడు, కానీ ఆయన అవమానిస్తే భరించడు, వాళ్ళ అబద్ధాలు ఆడితే భరించడు. అలాంటి పరిస్థితి వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతు నిండా ముంచింది, బోనస్ పేరుతో బక్వా చేసింది. ఇవాళ రైతు భరోసాతో మళ్ళీ బదనాం చేస్తుంది, మేము ఇవ్వమని ఒక కొర్రీలు తీసుకొస్తుంది. రుణమాఫీకి అనేక కొర్రీలు ఉన్నాయి, ఆ కొర్రీలనే పరిష్కారం చేయని ఈ ప్రభుత్వం మాకు రైతు భరోసా ఎప్పుడు కల్పిస్తుందని ఒక ఆందోళన మాత్రం రైతులంతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.